జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లిలో విషాదం జరిగింది. ఇద్దరు చిన్నారులకు పురుగుల మందు తాగించి తల్లి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సమస్యలే కారణమని స్థానికులు చెబుతున్నారు. భర్త వ్యవసాయంతో పాటు గ్రామాలు తిరుగుతూ ఒగ్గు కథ చెబుతూ ఉంటాడు. హారిక వ్యవసాయ పనులకు వెళుతుంది. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే పురుగుల మందు తాగించి తాను తాగిందే. విషయం భర్త తిరుపతికి ఫోన్ ద్వారా తెలిపింది. వెంటనే అతడు చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశాడు. హుటాహుటిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. భార్య హారిక కండిషన్ సీరియస్ గా ఉండడంతో హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. ఇద్దరు పిల్లలు జగిత్యాల హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారులకు విషమిచ్చి ప్రాణం తీసుకునేంత కష్టం ఏమొచ్చిందో అని స్థానికులకు అర్థం కావడం లేదు. తల్లి ఇద్దరు పిల్లలు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లిలో విషాదం జరిగింది. ఇద్దరు చిన్నారులకు పురుగుల మందు తాగించి తల్లి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సమస్యలే కారణమని స్థానికులు చెబుతున్నారు. భర్త వ్యవసాయంతో పాటు గ్రామాలు తిరుగుతూ ఒగ్గు కథ చెబుతూ ఉంటాడు. హారిక వ్యవసాయ పనులకు వెళుతుంది. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే పురుగుల మందు తాగించి తాను తాగిందే. విషయం భర్త తిరుపతికి ఫోన్ ద్వారా తెలిపింది. వెంటనే అతడు చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశాడు. హుటాహుటిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. భార్య హారిక కండిషన్ సీరియస్ గా ఉండడంతో హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. ఇద్దరు పిల్లలు జగిత్యాల హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారులకు విషమిచ్చి ప్రాణం తీసుకునేంత కష్టం ఏమొచ్చిందో అని స్థానికులకు అర్థం కావడం లేదు. తల్లి ఇద్దరు పిల్లలు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.